Vivekam, a product-driven advisory firm helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. తెలుగు వారికి ఫైనాన్షియల్ విషయాలపై అవగాహన పెంపొందిస్తూ ఎంతో ప్రీతిపాత్రంగా మారినటువంటి వివేకం సమర్పిస్తున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. గడిచిన వారం శ్రీనివాస్ గారితో సంప్రదిస్తూ స్టాక్ మార్కెట్ లావాదేవీలపై కొన్ని విషయాల గురించి వివరాలు సేకరించడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, డెలివరీస్ గురించి చెప్పారు, T+2 డేస్లో వస్తుందని చెప్పారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ మాకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే చాలా రకాలుగా ఉన్నటువంటి అపప్రద, అంటే బ్రోకర్లు మోసం చేసే అవకాశం ఉందని భయపడుతూ ఉంటాం. ఎందుకంటే గడిచినటువంటి పెద్ద తరం వాళ్ళతో కనుక మాట్లాడినట్లయితే స్టాక్ మార్కెట్లో కొనుక్కోబోయే ముందు నమ్మకమైన బ్రోకర్ చాలా అవసరం. ఎందుకంటే మనం కొనాలి అంటేనేమో మార్కెట్లో ఉన్న హెచ్చు రేట్ ఇస్తారు, మనం అమ్మాలంటేనేమో అందుకన్నా తక్కువ రేట్ ఇస్తూ ఉంటారు అని చెప్తుంటారు. అంటే ఒకవేళ మీతో కనుక మేము ట్రేడ్ చేయాలి అంటే మీరు ఆ రోజున మీరు సొంతగా ట్రేడింగ్ చేస్తూ మీరు కొన్నందులో అన్నిటికన్నా ఎక్కువ రేట్ నాకు ఇచ్చి తక్కువ రేట్ ఏమో మీరు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? దాన్ని ఎలా చెక్ చేయొచ్చు అంటారు? ఎలా దానికి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఇంతకుముందు అవుట్ క్రైట్ సిస్టంలో ఆ విధమైన లోటుపాట్లు అన్నీ చాలా ఉండేవి, ఆ విధంగా జరిగేవి. ఇప్పుడున్న కంప్యూటరైజేషన్ జరిగిన తరువాత మీరు పెట్టిన ఆర్డర్కి యునిక్ ఆర్డర్ ఐడి ద్వారా మీ యొక్క క్లయింట్ ఐడి, యునిక్ క్లయింట్ ఐడి ద్వారా మాత్రమే ఆర్డర్ అనేది ఎక్స్చేంజ్ సిస్టంలోకి పుష్ చేయబడుతుంది. అందువల్ల ఆ ఆర్డర్ చేంజ్ చేయటం అనేది కుదరదు, అసలు చేయడానికి వీలు లేని విధముగా ఆర్డర్ ఐడి, క్లయింట్ ఐడి, దానికి మీ యొక్క ఆర్డర్కి మీ యొక్క క్లయింట్ ఐడికి ఏ ప్రైస్లో వచ్చిందనేది కంప్యూటర్ ద్వారా డేటా అనేది ఎక్స్చేంజ్ పంపిస్తుందన్నమాట. దాన్ని ఏ విధంగా వేరే వాళ్ళకి చేయటం అనేది కుదరదు. కావున మీ యొక్క ఆర్డర్ అనేది మీరు పెట్టిన టైంకి ఏ ప్రైస్లో ఆర్డర్ అవుతుందో అదే ప్రైస్కి కంపల్సరీగా మీకే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. శ్రీనివాస్ గారు, తరచుగా వినేటువంటి సందర్భం ఏంటంటే ఇలా ట్రేడింగ్ చేసే క్లయింట్లు కొంతమంది బ్రోకర్లు అట్రాక్ట్ చేస్తుంటారని, అలా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో ట్రేడ్స్ చేసి నష్టపెడుతుంటారని కూడా వింటూ ఉన్నాం. అంటే చాలా దృష్టాంతాలు వచ్చినాయి, ఎన్నో కంప్లైంట్స్ కూడా ఎక్స్చేంజ్కి వెళ్ళినాయి. అంటే అది ఎలా జరుగుతుందంటారు? దాని బారిన పడకుండా ఉండాలి అంటే క్లయింట్ తరఫున అతను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఈ రోజున ఒక క్లయింట్ ఒక ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా అది ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అయిన వెంటనే అదే రోజు అతని యొక్క సెల్ ఫోన్కి SMS వెళ్తుంది, మీ పలానా ఆర్డర్ మీ యొక్క అకౌంట్లో ట్రేడింగ్ జరిగినది, అమ్మటము కొనడము అనేది. సో దాన్ని ఒకవేళ ఆ క్లయింట్ ఆ ఆర్డర్ పెట్టడం అనేది చేయకపోతే వెంటనే బ్రోకర్ దృష్టికి తీసుకురావాలి. బ్రోకర్ దృష్టికి వచ్చినా దాని మీద ఏం చర్య తీసుకోకపోతే కనుక ఇమీడియట్గా సెబీ ఎక్స్చేంజ్ దృష్టికి, అంటే NSEలో జరిగితే NSE దృష్టికి, లేదా BSE దృష్టికి, లేదా సెబీ దృష్టికి ఒక సింపుల్ కాల్ చేస్తే కనుక ఇమ్మీడియట్గా దాని మీద చర్య తీసుకోబడుతుంది. కావున ఏ క్లయింటు కూడా ఆ విధమైన నష్టపోయే భయం అయితే మాత్రం ఈ రోజున లేదండి. మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి బ్రోకర్లు కనుక ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తుంటే ఆ వాయిస్ను కూడా రికార్డ్ చేయాలని చెప్తూ ఉంటారు, అది నిజమేనా? తప్పకుండా అండి. అది ఆర్డర్ వాయిస్ రికార్డింగ్ అనేది ప్రతి బ్రోకర్కి సెబీ మ్యాండేటరీ చేసింది. సో మీ యొక్క ప్రతి ఒక్క ఫోన్ కాల్ కూడా రికార్డ్ చేయబడుతుంది. అంటే ఆ యొక్క రికార్డ్ చేసిన సమాచారం మొత్తం బ్రోకర్ దగ్గర నిక్షిప్తమై ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ ఆర్డర్ ఎవరు చేశారు అనేది కూడా వెరిఫై చేసుకోవచ్చు. అంటే సెబీ అండ్ ఎక్స్చేంజెస్ కలిపి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాయంటే సాధారణ ఇన్వెస్టర్ ఎవరు మోసపోవడానికి అవకాశం లేకుండా ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇన్వెస్టర్ని సేఫ్గా చేసింది. అందుకే ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లో చూస్తే మోస్ట్ ఎఫిషియంట్, మోస్ట్ ట్రాన్స్పరెంట్ అనేటువంటి ఎక్స్చేంజ్ల బారిన, అంటే దాదాపుగా వారితో పాటు ఈక్వల్గా నిలబడటం అనేది సాధ్యమైందనమాట. శ్రీనివాస్ గారు,
ఇప్పుడు ఒకవేళ షేర్స్ కొనుక్కోవాలంటే మీరు నాకు తెలిసినంత వరకు ఎగ్జిక్యూట్ చేసి పెడతారు, అంటే కొనాలి అంటే కొని పెడతారు, అమ్మాలి అంటే అమ్మి పెడతారు. కానీ వారికి ఏదైనా సలహాలు ఇవ్వాలి అంటే మీరు ఇస్తారా? ఇవ్వాలి అంటే మీరు ఏమైనా సలహాలు ఇచ్చేవాళ్ళు ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా, లేక అసలు దాని గురించి కొన్ని వివరాలు చెప్తారా? ఇప్పుడు స్టాక్ బ్రోకర్ అనేది ఓన్లీ ఎగ్జిక్యూషన్, అంటే మీరు పలానా షేర్ కొనమంటే స్టాక్ బ్రోకర్ ద్వారా కొనొచ్చు, అంతేగాని మేము సలహాలు ఇవ్వటం అనేది సెబీ అనేది నిషేధించబడినది. ఇప్పుడు ఎందుకంటే దానికి ఎక్స్పర్టైజ్ అనేది కంపల్సరీ కావాలి, అంటే ఫండమెంటల్స్ కానీ ఇవన్నీ చెక్ చేసే విధంగా. సపోజు దానికి అడ్వైజరీ సర్వీసెస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే వేరే రిజిస్ట్రేషన్స్ అనే సెబీ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు ప్రసాద్ గారు మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ అడ్వైజరీగా మీరు రిజిస్టర్ అయ్యి ఉన్నారో అలాంటి అడ్వైజరీస్ ద్వారా మాత్రమే సలహాలు ఇవ్వబడతాయి. అంతేగాని ఏ బ్రోకరు కూడా సలహాలు ఇవ్వడానికి ఇప్పుడు వీలు కాదు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బ్రోకరేజ్ అనేటువంటి సంస్థని మనం ఎగ్జిక్యూషన్ కోసం వాడుకోవాలి. అంటే మనం ఏ వస్తువు కొనుక్కోవాలో నిర్ణయించుకోవడానికి కనుక సహాయం కావాలి అంటే మనం సహాయం పొందవలసింది అడ్వైజర్ల గురించి కానీ లేదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వారి దగ్గర నుంచి కానీ పొందాలి. కానీ బ్రోకర్ల దగ్గరికి వెళ్ళిపోయి, అంటే ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళిపోయి మనం బ్రోకర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఏది కొనుక్కోవాలి అనడం అనేది తప్పు. దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే మనకి కనుక జబ్బు చేసినట్లయితే ఏ మందు వేసుకోవాలని అడగవలసిన వ్యక్తి డాక్టర్ గారు. అలా కాకుండా మెడికల్ షాప్లోకి వెళ్ళి కనుక అడిగినట్లయితే ఏమొస్తుంది, మిడిమిడి జ్ఞానంతో అతను ఇచ్చే మందు మూలంగా మన జబ్బు తగ్గుతుందో లేదో చెప్పలేము, పైగా విపరీతమైనటువంటి పరిణామాలు కూడా సంభవించవచ్చు. అందువల్ల ఎగ్జిక్యూషన్ కోసమే నిర్దేశించబడినటువంటి బ్రోకర్ని మనం ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడదాం. అలాగే అట్ ద సేమ్ టైం మనకు ఏదైనా సలహా సంప్రదింపులు కావాలి, సూచనలు కావాలి అనుకున్నట్లయితే సెబీ వద్ద రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గర నుంచి మాత్రమే సలహా పొందడం అనేది ఖచ్చితంగా శ్రేయస్కరం అని తెలుస్తుంది. శ్రీనివాస్ గారు, తర్వాత డీమ్యాట్ అకౌంట్లో ఉన్నాయి పేమెంట్స్, ఇవన్నీ కూడా డీమ్యాట్లో అకౌంట్లో ఉంటే షేర్స్ భద్రంగానే ఉన్నాయని తెలుస్తుంది. అంతవరకు అందరూ మా ప్రేక్షకులందరికీ అర్థమైంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీ దగ్గరికి వచ్చి ఒకవేళ ఏదైనా నాకు డబ్బు అవసరమై షేర్స్ అమ్మాలి అంటే ఆ డీమ్యాట్ అకౌంట్స్ మీకు ప్రతిసారి ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది కదా. అంటే ప్రతిసారి కూడా నేను ఒక డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ తీసి ఎలా అయితే చెక్ బుక్ రాస్తానో బ్యాంక్ నుంచి, అలాగే నేను కూడా డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ రాసి ప్రతిసారి మీ ఆఫీస్కి వచ్చి తీసుకొచ్చి ఇవ్వాలి అంటే ఒకవేళ నేను వేరొక ప్రదేశంలో వేరొక ఊరిలో ఉంటే కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ సేమ్ ఊర్లో ఉన్నా కూడా ట్రాఫిక్ మూలంగా చాలా ఇబ్బందులు రావచ్చు. దానికి అది ఒక్కటే మార్గమా, ఇంకేదైనా గత్యంతరం ఉందా? ఇప్పుడున్న సిస్టంలో చాలా సొఫిస్టికేటెడ్ సిస్టమ్, అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనేది సెబీ ఇంట్రడ్యూస్ చేసిందండి. మీ యొక్క డీమ్యాట్ అకౌంట్కి లిమిటెడ్ పవర్ ఆఫ్ అటార్నీ అని, లిమిటెడ్ పిఓఏ అనే ఒక సిస్టమ్ ఉందండి. మీరు పవర్ ఆఫ్ అటార్నీ గనక బ్రోకర్కి కలగజేస్తే ఒకవేళ మీరు ఏదన్నా షేర్స్లో మీరు యాప్ ద్వారా కానీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కానీ మీ యొక్క షేర్లు మీరు అమ్మితే గనక మీకు ఆల్రెడీ బ్రోకర్ దగ్గర ఎగ్జిక్యూట్ చేసిన పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఆ షేర్లు ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. మీరు ఏ విధమైన ఫిజికల్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. అంటే దీని ప్రకారం ఏమొస్తుందంటే మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఒక లిమిటెడ్ పవర్ ఆఫ్ అటార్నీ బ్రోకర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ లిమిటెడ్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే మీనింగ్ ఏంటంటే నా అకౌంట్లో ఉన్నటువంటి నా డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్స్ కనుక నేను ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఆర్డర్స్ ప్లేస్ చేస్తే అది నా కోడ్తో సమానంగా ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్తుంది. కాబట్టి అలా ఎప్పుడైనా కనుక షేర్స్ నేను అమ్మబడినట్లయితే ఆ షేర్స్ని మాత్రం కేవలం ఎక్స్చేంజ్ ఇవ్వడానికి మాత్రమే. ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన పాయింట్ ఏంటంటే ఎక్స్చేంజ్కి ఇవ్వడానికి మాత్రమే బ్రోకర్కి మనం అథారిటీ ఇస్తున్నాం. కాబట్టి బ్రోకర్ ఏం చేయగలుగుతారు, మన డీమ్యాట్ అకౌంట్లో ఒకవేళ కనుక మనం అమ్మి ఉన్నట్లయితే ఆ షేర్స్ని మన దగ్గర నుంచి మళ్ళీ ఫిజికల్గా ఇన్స్ట్రక్షన్ లేకపోయినా కూడా పికప్ చేసుకుని ఎక్స్చేంజ్కి సప్లై చేయడానికి అధికారం ఉంటుంది. దాని ద్వారా బ్రోకర్ ఏం చేస్తారంటే మనకి ఏ రకమైన అసౌకర్యం ఇవ్వకుండా మన అకౌంట్లో మనం అమ్మేసిన షేర్ని ఆటోమేటిక్గా పికప్ చేసుకుని ఎక్స్చేంజ్కి ఇస్తారు. మరి డబ్బు సంగతి ఏంటి అని ఆలోచించినట్లయితే ఎక్స్చేంజ్ కూడా ఏం చేస్తుంది, ఏ క్లయింట్ దగ్గర నుంచి షేర్లు వచ్చాయో ఎక్స్చేంజ్కి తెలుసు. కాబట్టి డబ్బు ఇచ్చినప్పుడు బ్రోకర్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఎవరైతే షేర్స్ ఇచ్చారో వాళ్ళకి పేమెంట్ ఇవ్వమని చెప్తుంది. బ్రోకర్లు కూడా ఎప్పుడైతే ఇలా షేర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయో అలా T+2 అంటే ట్రేడింగ్ కనుక 16వ తారీఖు అయినట్లయితే 18వ తారీఖున ఆ డబ్బు ఎక్స్చేంజ్ దగ్గర నుంచి రాగానే వెంటనే బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఒక క్లయింట్ అకౌంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే కొనుక్కోవాలి అంటే మనం డబ్బులు ఇస్తాము, ఆ డబ్బులు బ్రోకర్ ద్వారా ఎక్స్చేంజ్కి చేరుతున్నాయి. అమ్మాలి అంటే షేర్స్ ఇస్తాము, అవి కూడా బ్రోకర్ ద్వారా ఎక్స్చేంజ్కి చేరుతున్నాయి.
కొనుక్కున్నప్పుడేమో డబ్బు మన దగ్గర నుంచి వెళ్ళి ఎక్స్చేంజ్ దగ్గర నుంచి షేర్లు బ్రోకర్ ద్వారా మనకు చేరుతున్నాయి. ఒకవేళ అమ్మినట్లయితే షేర్లు మన ద్వారా బ్రోకర్ ద్వారా ఎక్స్చేంజ్కి వెళ్ళి ఎక్స్చేంజ్ నుండి మనీ మొదలయ్యి బ్రోకర్ ద్వారా మళ్ళీ మన అకౌంట్లోకి చేరుతుంది. అందువల్ల ట్రాన్సాక్షన్స్ అనేది దాదాపుగా 100% ఫెయిల్ సేఫ్ అని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ లావాదేవీలపై మరిన్ని విషయాలు సేకరించబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Every day is a new opportunity. That's the way of life. Markets are full of surprises. Monetize your winning moves. Ethics, values, strategic investments separate the winners from the losers. Check. When it comes to chess, I play to win. When it comes to investments, TradeWell helps me win. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. సో శ్రీనివాస్ గారు, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఇన్వెస్టర్లు అంటే వాళ్ళ రోజున ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువగా లేరు. ఇస్తామనుకున్న వాళ్ళేమో సెబీ నిషేధించింది కాబట్టి సలహాలు తీసుకోవడం కష్టమైపోనివ్వండి, లేదా కొద్దో గొప్ప మెరుగైనటువంటి అభిప్రాయం ఉండనివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ వైపు ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారు. మరి మ్యూచువల్ ఫండ్స్ వైపు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లే మార్గం అయ్యేది. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే ఏ మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళు వెంటనే ఒక అప్లికేషన్ సైన్ చేయమని, చెక్ సైన్ చేయమని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది కూడా ఏజెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవటం, లేదా ఒక క్లయింట్ చిన్న క్లయింట్ అయినట్లయితే అతను ఏజెంట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకుని సైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇలా మ్యూచువల్ ఫండ్ కొనుగోలు అమ్ముకోల విషయంలో మీరు ఏదైనా సహాయ సహకారాలు క్లయింట్స్కి అందించగలరా? మ్యూచువల్ ఫండ్ సిస్టమ్ సమూల మార్పులు జరిగినాయండి. ఈ గత సంవత్సరాల నుంచి జరుగుతున్న దీనిలో సమూలంగా మార్పులు జరిగినాయి. ఇప్పుడున్న మ్యూచువల్ ఫండ్స్లో 40కి పైగా ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉన్నాయి. దానిలో కొన్ని వేల స్కీమ్స్ ఉన్నాయి, లిక్విడ్ స్కీమ్స్, ఈక్విటీ స్కీమ్స్, డెట్ స్కీమ్స్ అని. సో మీరు ఇంతకు ముందున్న ప్రాసెస్లో అయితే ప్రతి మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వెళ్ళి మీరు ఫామ్ ఫిలప్ చేసి మీ యొక్క కేవైసీ ఫిలప్ చేసి ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ఎస్సి వాళ్ళు, బీఎస్సీ స్టార్ మ్యూచువల్ ఫండ్ అని ప్లాట్ఫాము, అలానే ఎన్ఎస్సి ఎంఎఫ్ఎస్ఎస్ ప్లాట్ఫామ్ అని 2 వచ్చినాయండి. ప్రతి బ్రోకర్కి కూడా ఆ ప్లాట్ఫామ్ యొక్క యాక్టివేషన్ ఉన్నది. సో మీరు ఈ 42 మ్యూచువల్ ఫండ్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మా దగ్గర క్లయింట్ అకౌంట్ అంటే అది షేర్స్కి కావచ్చు, లేకపోతే దేనికైనా కావచ్చు. ఆ షేర్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి ఉన్నట్టయితే కనుక అదే అకౌంట్ని ఉపయోగించుకొని మీరు మ్యూచువల్ ఫండ్స్, మీకు కావాల్సిన మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మీరు సపోజ్ ఒక 10 కంపెనీలు మీరు ఇన్వెస్ట్ చేయాలి, 10 మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి వెళ్ళి ఫారమ్స్ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మా దగ్గరికి వచ్చి నాకు ఈ పలానా ఈ 10 మ్యూచువల్ ఫండ్స్లో 1000 రూపీస్ చొప్పున కొనమంటే మేము మా యొక్క మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ ద్వారా మీ ఆర్డర్స్ ప్లేస్ చేస్తాం. ఈరోజు చేసిన వెంటనే సాయంత్రానికల్లా మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. మరుసటి రోజు కల్లా మీ యొక్క డీమ్యాట్ అకౌంట్స్లో ఆ యూనిట్స్ జమ చేయబడతాయి. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంతకు ముందు ఉన్నటువంటి పద్ధతులకు భిన్నంగా చాలా సింప్లిఫై చేయబడింది. కాబట్టి మనం ఏం చేయొచ్చు, అంతకు ముందులాగా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్నో డిస్ట్రిబ్యూటర్నో పిలిచి ఆయనకి చెక్కు రాసి అప్లికేషన్ ఇచ్చి అతను మనకేదో సేవ చేస్తున్నట్లుగా మనం ఫీల్ అవుతూ ఉండే కన్నా కేవలం బ్రోకర్ ద్వారా కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే బ్రోకర్ వెంటనే ఏం చేస్తారంటే మన తరఫున ఆర్డర్ మార్కెట్లో ప్లేస్ చేస్తారు. ఆ మార్కెట్లో ప్లేస్ చేసిన ఆర్డరు ఒకవేళ ఏజెంట్ ద్వారా కొంటే కన్నా రేట్ ఎక్కువ ఉంటుందా అంటే ఉండే అవకాశమే లేదు. మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో కొన్నా నెట్ అసెట్స్ వాల్యూ ఎన్ఏవి ప్రకారమే కొనాలి, ఏజెంట్ ద్వారా కొన్నా కూడా ఎన్ఏవి ప్రకారమే కొనాలి. అంటే ఏజెంట్ ద్వారా కనుక కొన్నట్లయితే ఫిజికల్గా మన చెక్ అతను పికప్ చేసుకోవాలి, అప్లికేషన్ మీద సంతకం పెట్టాలి, ఆ తీసుకున్న అప్లికేషన్ని నిర్ణీత సమయం లోపల మ్యూచువల్ ఫండ్ హౌస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదే బ్రోకర్ ద్వారా కనుక మనం చేసినట్లయితే మనం ఇంట్లోంచి కదిలే పని లేకుండా, చెక్కు రాసే పని లేకుండా నెట్ బ్యాంకింగ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసి ఏమేమి స్కీములు కొనుక్కోవాలో చెప్పినట్లయితే వాళ్ళు మార్కెట్లో ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈ ఇన్ని పనులు చేయవలసిన అవసరం తప్పుతుంది. అంటే చెక్కు రాయక్కర్లేదు, అప్లికేషన్ ఫిలప్ చేయక్కర్లేదు, మ్యూచువల్ ఫండ్ హౌసెస్ చుట్టూ తిరగక్కర్లేదు. ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతాయి. కాబట్టి నమ్మకంగా మనకు మార్కెట్లో కొనుక్కునే అవకాశం ఉంటుంది.
పైగా ఇంకొక సౌలభ్యం ఏంటంటే ఇలా అన్నీ కొనుక్కున్న తర్వాత ఎక్కడ ఉంటాయి అంటే మ్యూచువల్ ఫండ్ కనుక మనం ఏజెంట్ ద్వారా కొనుక్కున్నట్లయితే ఆ రిజిస్ట్రార్స్ అయినటువంటి క్యాంప్స్ దగ్గర కానివ్వండి, కార్వీ దగ్గర కానివ్వండి, ఇంకొకళ్ళ దగ్గర కానివ్వండి, వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో కనుక కొన్నట్లయితే ఎవరి ద్వారా మనం బ్రోకర్ ద్వారా కొనగానే నెక్స్ట్ డేకి ఆటోమేటిక్గా యూనిట్స్ అన్నీ కూడా మన డీమ్యాట్ అకౌంట్లో రాబడతాయి. అంటే వెంటనే మన డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ చేయబడతాయి. ఇందులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే అదే కనుక మనం ఎక్స్చేంజ్లు కాకుండా ఏజెంట్ల ద్వారా కొన్నట్లయితే మన యొక్క మ్యూచువల్ ఫండ్ విలువ ఎంత, ఇన్వెస్ట్మెంట్ విలువ ఎంతో తెలుసుకోవాలి అంటే మనకి నెలకొకసారో 3 నెలలకు ఒకసారో వచ్చే స్టేట్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఈ రోజు మనకి తెలిసే అవకాశం ఉండదు. అదే కనుక బ్రోకర్ ద్వారా మనం కొనుక్కున్నట్లయితే మనం బ్రోకర్ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి మన అకౌంట్లో విలువ ఎంతో చూసుకుంటే మన యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క కరెంట్ వాల్యూ ఎంతో ప్రతిరోజు కూడా కనబడుతూ ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవటం అనేది, ఏజెంట్ల ద్వారా కొనుక్కోవటం అనేది పాత పద్ధతి. ఒకవేళ కనుక ఎవరైనా సరే తెలివితేటలు ఉపయోగించినట్లయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేయవలసిన పని మీ బ్రోకర్ని నమ్మి, ఎక్స్చేంజ్ని నమ్మి, సెబీ ద్వారా, అంటే వీళ్ళందరి పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి వీరి ద్వారా కనుక మీ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే సేఫ్టీకి సేఫ్టీ ఉంటుంది, స్పీడ్కి స్పీడ్ ఉంటుంది. అన్నింటికన్నా ముందు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు బటన్ నొక్కగానే అవైలబుల్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా ఏజెంట్ ద్వారానో డిస్ట్రిబ్యూటర్ ద్వారానో కనుక వెళ్ళినట్లయితే మీ చెక్ పికప్ చేసినా సరే ఆ చెక్ని సరిగ్గా యూజ్ చేయకపోతే నష్టపోవచ్చు. పైగా వాళ్ళ మీద పర్యవేక్షణ ప్రస్తుతానికి ఎవరూ లేరు కాబట్టి కొద్దో గొప్ప రిస్క్ ఉన్నదని చెప్పక తప్పదు. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా ప్రాచుర్యంలోకి రాబోతుంది అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే నాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎక్కువ మంది బ్రోకర్లు మ్యూచువల్ ఫండ్స్ యొక్క సర్వీసెస్ ఇంకా క్లయింట్స్కి ఆఫర్ చేస్తున్నట్టుగా కనపడటం లేదు. ఒక్కసారి శ్రీనివాస్ గారిని అడిగి దానిపై వివరాలు సేకరించే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, మీరు చెప్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ కానివ్వండి, స్టార్ మ్యూచువల్ ఫండ్ అనేటువంటి ప్లాట్ఫామ్ కానీ రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్, ఇది హైదరాబాద్లోని అందరు బ్రోకర్ల దగ్గర ఉందా లేదా కొంతమంది దగ్గరే ఉందండి? ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే హైదరాబాద్లో మేమే ముందు స్టార్ట్ చేశామండి. ప్రజెంట్ అయితే మా దగ్గర మాత్రమే MFSS ప్లాట్ఫామ్ అనేది ఫెసిలిటీ ఉన్నది. అంటే మీ యొక్క క్లయింట్ ఫండ్స్ అనేది తో సంబంధం లేదు. మీరు గనక ఫలానా మ్యూచువల్ ఫండ్ కొనాలి అంటే బ్రోకర్ గనక మీ యొక్క అకౌంట్లో ఫండ్స్ ఉన్నాయి అని రూఢీ చేసుకుంటే ఇమ్మీడియట్గా కొనడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకవేళ కనుక మన దగ్గర కొన్ని షేర్లు, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, మనం కనుక మామూలు పద్ధతిలో అయితే ఆ షేర్స్ అమ్మేసి ఏదైనా మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవాలి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ముందు బ్రోకర్కి ఫోన్ చేసి మన షేర్లను అమ్మాలి. అంటే 15వ తారీఖున కనుక మన షేర్స్ అమ్మినట్లయితే ఒకవేళ ఏమీ సెలవులు లేకపోయినట్లయితే 17వ తారీఖుకి ఆయన పేమెంట్ మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు మనం మన మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ని పిలిచి అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే అతను ఏం చేస్తాడు, అది 18వ తారీఖు తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తాడు. అప్పుడు 19వ తారీఖు మనకి యూనిట్స్ వస్తాయి. అంటే 15వ తారీఖు మనం అమ్మితే 18వ తారీఖున ఎన్ఏవి ప్రకారం మనం యూనిట్స్ కొనడానికి సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం కనుక చూసినట్లయితే మీరు 15వ తారీఖు అమ్మితే 17వ తారీఖు నాటికే డబ్బులు వస్తాయి కాబట్టి వెంటనే బ్రోకర్ దగ్గర మీరు 17వ తారీఖే కొనుక్కోవచ్చు. 18వ తారీఖు కల్లా మీ దగ్గర డిమాట్ యూనిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టైం గ్యాప్ బిట్వీన్ బయింగ్ అండ్ సెల్లింగ్ చాలా తగ్గిపోయిందని గమనించాలి. పైగా ఈ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ అనేది అందరు బ్రోకర్లకి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అది అంత లాభదాయకం కాదు అని తలంచినటువంటి చాలామంది బ్రోకర్లు ఇంకా దాన్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేయటం లేదు. అంటే ఇందులో రకరకాల ప్లాట్ఫామ్లు ఉన్నా కూడా అన్నింటికన్నా సౌలభ్యకరమైనటువంటి ప్రాసెస్గా వివేకం నమ్ముతున్నటువంటి ప్రాసెస్ని మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ కింద చెప్పాలి అంటే MFSS ఇన్ NSE అట్లాగే స్టార్ మ్యూచువల్ ఫండ్ ఇన్ BSEని మాత్రం చెప్పొచ్చు. శ్రీనివాస్ గారు, ఇలా రకరకాల ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి క్లయింట్స్కి ఎన్ని రోజులకు ఒకసారి మీరు అకౌంట్ సెటిల్ చేస్తారు? అంటే బ్యాంకులో వేసినట్టుగా డబ్బులు వేస్తే మీ దగ్గరే పడి ఉంటాయా, లేక మీరు ఎప్పుడైనా అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తాను అని చెప్పారు, బాగానే ఉంది, కానీ ఎప్పుడైనా ఒక కట్ ఆఫ్ పాయింట్ అనేది ఏమైనా ఉంటుందా మీ దగ్గర? ఏ క్లయింట్ అయినా సరే అతని షేర్లు అమ్మిన వెంటనే T+2 డేట్తో అతని బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ ఏ బ్రోకర్ అయినా డిలే చేస్తే కనుక, అంటే ఒక క్లయింట్ అతను అడగటం మర్చిపోయి ఉన్నా కానీ బ్రోకర్ అకౌంట్లో గనక దగ్గరే డబ్బులు ఉంటే గనక ప్రతి 3 నెలల కల్లా కంపల్సరీ ఆ క్లయింట్ యొక్క అకౌంట్ జీరో చేయాలి. అంటే అతని దగ్గర ఉన్న ఏ ఒక్క రూపాయి కూడా బ్రోకర్ దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు. అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒక్కసారి మీ యొక్క బ్యాలెన్స్ ఎంతున్నా కానీ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒకవేళ మీరు ఏదైనా షేర్లు కొనాలి ఉంచమన్నా కానీ ఆ విధంగా ఉంచడానికి బ్రోకర్ దగ్గరగా వీలు లేదనమాట. అంటే మీరు ముందు జీరో చేయాలి బ్యాలెన్స్, తర్వాత మీరు కొనాలి అనుకుంటే కనుక మళ్ళీ మీరు షేర్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ
తెలివిగా కొంతమంది బ్రోకర్లు ఏం చేయడం చేశారంటే, మేము రన్నింగ్ అకౌంట్లో ఉంచుకుంటాం కాబట్టి, అవసరమైనప్పుడు కొనుక్కోవడానికి వీలుగా డబ్బులు ఉంచుకుంటాం కాబట్టి దయచేసి మీ దగ్గరే ఉంచండి అని క్లయింట్ దగ్గర నుంచి ఒక అప్లికేషన్లో ఇన్ని పేపర్లు సైన్ చేస్తూ దానిపైన సైన్ చేయించుకోవడం మొదలుపెట్టారు. అంటే రన్నింగ్ అకౌంట్ అనే ఫిలాసఫీని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఏం జరిగిందంటే, ఏ క్లయింట్ కూడా ఏ అప్లికేషన్ని దాన్ని సైన్ చేసేటప్పుడు పూర్తిగా చదవడు కాబట్టి అందులో డిక్లరేషన్ సైన్ చేస్తారు, నా అకౌంట్లో క్రెడిట్ ఉంటే మీ దగ్గరే ఉంచండి, అవసరమైతే నేనే అడుగుతాను అని. అయినా కూడా ఎటువంటి మోసాలకి ఆస్కారం లేకుండా సెబీ ఏం చేసిందంటే, ప్రతి బ్రోకర్ మీద విధిగా ఒక రూల్ ఇంపోజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏ క్లయింట్ అయినా సరే అతను అడిగినా అడగకపోయినా కనీసం 3 నెలలకి ఒక్కసారి ఖచ్చితంగా మీరు అతని బ్యాలెన్స్ను జీరో చేయండి, మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసుకోండి అంది. అంటే రన్నింగ్ అకౌంట్ డిక్లరేషన్ ఇచ్చినా కూడా బ్రోకర్ పైన బాధ్యతని పెట్టడం జరిగింది. దీనివల్ల స్టాక్ మార్కెట్లో సాధారణ ఇన్వెస్టర్కి మోసపోయే అవకాశం లేదు అని చెప్పచ్చు. శ్రీనివాస్ గారు, స్టాక్ మార్కెట్లో ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే సాధారణ ఇన్వెస్టర్కి వచ్చే అనేక సందేహాలకి మీరు చాలా సంతృప్తికరంగా సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మాకు కనుక ఎవరైనా సరే ప్రేక్షకులు ఉత్తరాలు రాసినట్లయితే ఖచ్చితంగా మీ వైపు దృష్టి మరల్చమని కూడా మేము కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద షో. థ్యాంక్ యూ అండి. గడిచిన 2 వారాలుగా మనం నేర్చుకున్న అంశాలు ఏంటంటే, మనం స్టాక్స్ కొనాలి అంటే ఎప్పుడు కూడా సరసమైన ధర లభ్యమవుతుందని, కొనాలన్నా అమ్మాలన్నా, అలాగే కొన్న తర్వాత డీమ్యాట్ ఖాతాల్లో ఉంచినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రంగా ఉంటాయని, ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి అంటే ఎవరి బారినా కూడా మోసపోయేటువంటి అవకాశం లేదని కూడా తెలుసుకున్నాం. ఇన్ని విషయాలు తెలుసుకున్న మనం ఇక ఫ్యూచర్పై దృష్టి పెట్టినట్లయితే ఏ షేరు ఎందుకు ఎప్పుడు కొనుక్కోవాలనేటువంటి అంశాలపై కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కనుక లేనట్లయితే మనంతట మనమే కూడా నాలెడ్జ్ పెంచుకుని ఏ షేరు ఎందుకు కొనుక్కోవాలో, ఏ రేట్లో కొనుక్కోవాలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాటిపై దృష్టి పెట్టి వచ్చే వారం నుండి ఏ స్టాక్ని సెలెక్ట్ చేయాలంటే ఏ అంశాలు పరిగణించాలి, దాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.